హైదరాబాద్ సంబంధించి మా ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం. సచివాలయ ప్రతినిధి. సో ప్రధానంగా సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు వచ్చే నెల 13కు వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ వేసింది. అలాగే తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. విచారణకు తగిన సమయం లేదంటూనే మరో తేదీని కేటాయించినటువంటి సుప్రీంకోర్టు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి. కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఎమ్మెల్సీ మరొకసారి కూడా ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి లేఖ రాయడంతో కూడా ఈడీ దీనిపైన ఇంతవరకు అయితే స్పందించలేదు. విచారణకు హాజరని చెప్పేసి భావిస్తున్నారు. ఇటు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి కవిత తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు, అదేవిధంగా విచారణ చేయకుండా ఉండేందుకైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఉండగా ఇప్పటికిప్పుడు విచారణ చేయాలని చెప్పినటువంటి త్రిసభ్య కమిటీ ధర్మాసనం అయితే ఈ యొక్క కేసును 13 తారీఖు వాయిదా వేయడం జరిగింది. తనపై ఎలాంటి ఈడీ విచారణ కానీ లేకపోతే ఈడీ అరెస్టులు లాంటివి కూడా జరగకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టును అయితే కవిత కోరడం జరిగింది. కవిత కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దాన్ని అయితే ఇప్పటికిప్పుడు విచారణ చేయలేని పరిస్థితుల్లో వాయిదా వేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం జరిగింది. ఇటు దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ 12 మందిని అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు, దానికి సంబంధించినటువంటి 12 మందిలో సమీర్ మహేంద్ర, దీనికి సంబంధించిన A1 ముద్దాయి ఎవరైతే ఉన్నారో సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఆయనతో ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు జైల్లోనే మగ్గుతా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయనతో పాటుగా 12 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో 12 మంది కూడా అప్రూవల్గా మరి వాళ్ళందరూ కూడా విడుదల కావడం జరిగింది. కానీ కవితకు సంబంధించినటువంటి ప్రధానంగా సౌత్ నుండి కవిత బినామీగా వ్యవహరించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లే దీనికి మొత్తం ఇక్కడ నుండే మద్యానికి సంబంధించినటువంటి పాలసీల్లో 100 కోట్ల వరకు పైన కూడా ముడుపులు చెల్లించారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై తదితరులందరూ కూడా సౌత్కు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి కనకారెడ్డి ఇక్కడ నుండి తన భార్య ఇక్కడ నుండి కూడా ఇట్లా ఫ్లైట్లను పంపించినట్టు, ఇక్కడ నుండే డబ్బులను బేగంపేట విమానాశ్రయం నుండి ఒక ప్రత్యేక విమానంలో డబ్బులు పంపినట్టు ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో విచారణ ఎదుర్కొన్నటువంటి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కూడా అతను అప్రూవర్గా మారడంతో మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందరూ అప్రూవర్గా మారిన కవిత మాత్రమే ఇంకా దానికి సంబంధించినటువంటి తనకు విచారణ ఇప్పటికే గతంలో కూడా సిబిఐ ఇంటికొచ్చి విచారణ అంటే స్నేహపూర్వకంగా విచారణ చేసిందని చెప్పేసి మరొక వైపు ఢిల్లీలో కూడా ఈడీ విచారణకు ఎదుర్కొన్నటువంటి తాను మరొకసారి కూడా విచారణకు హాజరు కాలేనని చెప్పేసి తనను ఏదైనా ఉంటే ఇంటి దగ్గర విచారణ చేయాలని చెప్పేసి నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. కానీ ఇటు ఛార్జ్షీట్లు, సిబిఐ ఛార్జ్షీట్లో ఇటు ఈడీ ఛార్జ్షీట్లో ఇద్దరు ఛార్జ్షీట్లలో కూడా కవిత పేరు ఉండడంతో కవితను అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి ఈడీ అధికారులు అయితే కవితను ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్తా ఉన్నారు. కానీ కవిత ఇంతవరకు అయితే హాజరు కాలేనని చెప్తా ఉన్నది. కాబట్టి కవితను అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు ముందా లేకపోతే ఎన్నికల తర్వాత కవిత అయితే అరెస్ట్ కావడం ఖాయమని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఎక్కడే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ముందస్తు అరెస్టు కాకుండా ఉండేందుకైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ఆ కవితకు ఊరట లభిస్తుందని భావించినా కానీ అది 13 తారీఖు వాయిదా వేయడంతో మరి ఈడీ మాత్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈడీ తప్పకుండా హాజరు కావాల్సిందని చెప్పేసి చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో కవిత ఒకవేళ హాజరు కాకపోతే అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మద్యం పాలసీని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా 6% కమిషన్లు వచ్చే విధంగా ఈ యొక్క పాలసీని మొత్తం 12% పాలసీలో 6% వాళ్ళ కమిషన్లు వచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించడంతో వీళ్ళపైన ఆరోపణలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. దీనిపైన ఇటు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా మాగుంట రాఘవతో సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా
ఇటు ఉత్తరాదికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు విజయ్ నాయర్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ కవిత మాత్రం ఈ యొక్క విచారణకు హాజరు కాకుండా ఉండేందుకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కవిత అరెస్టు ఖాయమైనటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మొత్తానికైతే ఇక 13 తారీఖు నాడు మరొకసారి కూడా సుప్రీంకోర్టు దీనిపైన విచారించేటువంటి త్రిసభ్య కమిటీ అయితే విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరి కవితకు సంబంధించి ఏమన్నా అనుకూలంగా వస్తుందా లేదా ఈలోపు కవితను మరి ఈడీ విచారణ చేస్తుందా అని చూడాలి.